ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర యువత కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ మేలు జరుగుతుందని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆ ఉద్యమం వస్తే మా బతుకులని మేలు జరుగుతాయని చెప్పి ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి యొక్క కుటుంబ ఆ తల్లిని గౌరవించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం చేసి ఉద్యమ నాయకురాలుగా మహనీయురాలుగా వారి కుటుంబ వారసురాలు సోదరిమణి శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ కోసం ఈ ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే ఉదాహరణకు భాగంగా కవులు కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో గద్దర్ గారు కానీ అందశ్రీ గారు కానీ ఎంతోమంది కవులను కళాకారులను ఆ రోజు తెలుగు తల్లి విగ్రహ సాక్షిగా హైదరాబాద్ సెక్రటరీ ముందు గౌరవ వారికి పారితోషికం ₹1 చొప్పున పారితోషికం అయితే నగదు ₹1 ఇచ్చిన సందర్భంలో పడ్డ ఈరోజు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి తమ్ముడు మహనీయుడు నిజంగా ఆ రోజు ఆయన పెట్రోల్ వేసుకొని విలువలాడుతూ ఈ యొక్క రాష్ట్రం రావాలంటే నా ప్రాణం పోయినా పర్లే కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయాలని చెప్పి స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు కుటుంబానికి ఆ తల్లి శంకరమ్మ యొక్క కడుపు కోత తీర్చలేంది. గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నల్గొండ జిల్లా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాలో పర్యటించినప్పుడు ఒక మాట మాట్లాడాడు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, మీ కుటుంబాలను ఆదుకుంటుందనే ఒక గొప్ప వారు ఇచ్చిన మాట ఈరోజు ఇక్కడ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోపల వారు నిలబెట్టినటువంటి ఆ యొక్క మహనీయుల కుటుంబాలకు గౌరవంగా ఆత్మీయ ఆ యొక్క సన్మానాన్ని చేపట్టిన మందర సామ్యాలన్న మరి నిజంగా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా మీడియా ద్వారా మనం చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మ గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా చాకలి ఐలమ్మ ఏదైతే వారసురాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇచ్చినందుకు మరొకసారి ఇన్ఛార్జ్ మినిస్టర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూస్తే తెలంగాణ వస్తే ఇద్దరు పోలీసులు, తెలంగాణ చూస్తే 4 లక్షలు. ఇది కాదు మన తెలంగాణ మనకు కావాలి, మన భవిష్యత్తు మన నిధులు కావాలి, మన నీళ్లు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన తెలంగాణ మనకు కావాలి, మన పోరాటం మనకు కావాలి అనే దానికి తెలంగాణ పోరాటం నడిచింది. తెలంగాణ 14 సంవత్సరాలు పోరాటం నడిస్తే 14 సంవత్సరాలుగా 1996 మారుతీరన్న సూర్యపేటలో తెలంగాణ రాష్ట్రం పెడితే మారుతీరన్న కాన్సెప్ట్ 97 గద్దర్ పోరాటంలో సభ పెడితే తెలంగాణ గద్దర్ కాన్సెప్ట్ కనుక ఈ విధమైన దుర్మార్గం పాలన చేసి ఇవాళ తెలంగాణలో దొరుకుతా ఉన్నది మీరు గమనించాలి, హెచ్చరిస్తాం. తెలంగాణ హక్కం, తెలంగాణ నీళ్లు, తెలంగాణ గాలి, తెలంగాణ భూమి, తెలంగాణ మీద చెప్పడం సుఖం మాయినాయి. కనుక ఇవాళ మీ ఏమున్నాయి చెప్పండి, ఇక్కడ మీ ఆత్మాలు ఏమున్నాయి? ఇవాళ మీరు కూడా నేను ఐడెక్సిటీ కడతామని చెప్తా ఉన్నాను. ఐడెక్సిటీ ఎవరి భూమి మీద, నీరు మీద, గాలి మీద, పొలం మీద అన్ని తెలంగాణ సుఖం. అందుకోసమనే తెలంగాణ మీద ఎవరైనా కూడా అది స్వేచ్ఛలో తెలంగాణ ప్రజలకు. అందుకోసమనే నేను తెలంగాణ మహిళల సాక్షిగా ఇవాళ వేణుగోపాల్ రెడ్డి తలపెట్టుకుని యాదయ్య ఊరేసుకొని చనిపోయాడు. దీనిలో వచ్చారని గడ్డపడిపోయి చనిపోయాడు. 100 మంది నేను రాలేదు, 100 మంది తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఉచితమైనప్పుడు మనం హీరోలమైన తెలంగాణ రాకపోతే మనం అంత జీవనం. అందుకోసమనే నేను చెప్తాను, తెలంగాణ ఎప్పుడైనా హక్కుల కోసం కొట్లాడుతుంది. తిండి లేకుండా కూడా, కుప్ప లేకుండా కూడా, మా మీద పడాయని ఈగంతా కూడా ఒక్క పరిస్థితి లేదని కూడా తెలంగాణ ప్రజానికి ముందు కూడా మనం చేస్తాం. అందులో భాగంగా నేను ఈరోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వచ్చి నా కుమార్తెకి ప్రధానిగా తరఫున నా జాతి తరఫున నా అమ్మడి మీద తరఫున నా తెలంగాణ పోరాట తరఫున నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. నువ్వు మేనిఫెస్టోలో తెలంగాణ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జరిగే ఎన్నికల సభలలో తెలంగాణ వారికి నేను ఉద్యమకారులకు నేను సాధిస్తానని చెప్పిన మీకు ధన్యవాదాలు. ఆ స్థానాన్ని ఎలా భర్తీ చేసిన మీకు ధన్యవాదాలు. అదే స్థానం కాస్త శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఇవాళ శ్వేత దొడ్డి కొమరయ్య వారసులు సాకరైన వారసులు శ్రీకాంతాచారి మాతృత్వం శ్రీకాంతాచారి పోరాటం. అందుకే ఇలా మీకిద్దరు గుర్తుకొచ్చింది రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా. మంత్రివర్గాన్ని కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా. అందుకోసమనే 10 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ పాడు చేసి 10 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ పాడు చేసి ఇసుక దిగుబడి వస్తపోతుంది, భూమి వస్తపోతుంది, మళ్ళీ దౌర్జన్యం చేస్తుంది, మాయమైపోతుంది. అందుకోసమే కడులో ఉన్న రైతాంగం, కడులో ఉన్న విద్యార్థులకు, కడులో ఉన్న మహిళలు మేము సౌతం పోతుంది. అందుకోసమే 2023 నవంబర్ 30 తారీఖున తొమ్మిది కలిపితే 2023 డిసెంబర్ 3 తారీఖున పరమైపోయింది. అదే మీకు శిక్షణ ప్రకటించవలసింది. మళ్ళీ ఇవాళ నీదో కథ, నీ అన్నదో కథ, నీ శైలిలో కథ, నీ చరిత్ర మరపోయింది. ఎందుకని చెప్పండి, తెలంగాణ ప్రజలు కొట్టాడు ఎవరు ప్రాణాలకు ఇచ్చినటువంటి మహనీయురాలు, ఉద్యమం పోరాటం చేసినటువంటి మహనీయుల కుటుంబాలకి సాకలమ్మ ఐలమ్మ వారసుల సోదరి మన శ్వేత గారిని, అదేవిధంగా ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ వస్తే తప్ప మా భక్తులు బాగుపడాయి. ఆ యువత ఆదర్శప్రాయంగా ఆ రోజు పెట్రోల్ పోసుకొని గడగడ మనం అత్యంత ఏ రోజు కొత్త రాష్ట్ర భారతదేశ ప్రజలందరూ కూడా ఆ ఏదైతే ఆ దృశ్యాన్ని చూస్తే ఆ శ్రీకాంతాచారి తమ్ముడు పెట్రోల్ పోసుకున్నటువంటి సందర్భంలో మనంతా రాష్ట్రం కోసం ప్రాణం బలిచేసినటువంటి ఆ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఘనంగా ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వం గుర్తింపించింది. మరి ఆ కార్యక్రమాన్ని పాల్గొనాలని చెప్పి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేదికటువంటి మా మిత్రులు వెంకన్న గారు కానీ కైలాస్ గారు కానీ చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విద్యార్థులుగా నేను అవసరం తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నేను మా సమ్మేళనం అంటే నాకు చాలా అభిమానం. ఆ రోజు మరి మేము మంత్రి పదవి విషయంలో కూడా అన్న ఇంటి నుంచి అందుకని మేము ఢిల్లీ వరకు వెళ్ళి ఒక అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ రాహుల్ గారు